కర్నూలు జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి ఇంజనీర్లు, మున్సిపల్ ఇంజనీర్లు ఆఫీసులకే పరిమితమైనారు. పాలకుల చుట్టూ తిరుగుకుంటూ వాళ్ళ మెప్పులు పొంది వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటూ 5 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడైనా ఏదైనా మార్పు వస్తుందేమో అంటే ఎలాంటి మార్పు లేదు. కర్నూలు నగరంలో ప్రధాన రోడ్ల పైన పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. కాలువల మీద కలవట్లే లేదు. రోజు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇప్పుడు ఇక్కడే ఈ రోడ్డు పక్కన రోడ్డు వేయడానికి 1.5 సంవత్సరం కిందట ₹1 కోటి శాంక్షన్ చేశారు. గంటకు ఒక ఆటో కూడా తిరగదు. ఈ పక్కనే పెద్ద గుంత వదిలిపెట్టారు. కాలువ పైన స్లాబ్ వేయలేదు, కలవట్ వేయలేదు. రోజు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. అలాగే ఈద్గా దగ్గర తవ్వి పెట్టారు. అక్కడ కూడా కనీసం తవ్వి పెట్టిన గుంతలలో మట్టి కూడా వేయడం లేదు. ఫోర్త్ టౌన్ బల్లార్ రోడ్లు అలాగే 50 లక్షలు శాంక్షన్ అయినాయి. బాగున్న రోడ్లు మాత్రం వేసి ఎవరు కమిషన్లు వాళ్ళు తీసుకోవడం పోవడం తప్ప ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ రోడ్డును మరమ్మతులు చేయాలనేటువంటి ఆలోచన పాలక వర్గానికి లేదు, ప్రభుత్వ అధికారులకు లేదు, అట్లాగే ఇంజనీర్లకు కూడా ఏమాత్రం పట్టడం లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి ప్రకటించాడు వెంటనే రోడ్లన్నీ మరమ్మతులు చేయమని. కానీ ముఖ్యమంత్రి స్పందించాడు కానీ కర్నూలులో ఉండేటువంటి ఆర్ఎన్బి ఇంజనీర్లు, మున్సిపల్ ఇంజనీర్లు మాత్రం స్పందించడం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పాలక వర్గం స్పందించడం లేదు. కాబట్టే ఉన్నతాధికారులు, కలెక్టర్ జోక్యం చేసుకొని కర్నూలులో రోడ్ల పైన ప్రమాదాలు జరగకుండా వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి, అట్లాగే కాంట్రాక్టర్ల పైన చర్య తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాను. PPSS పౌర పట్టణ శాఖ తరపు నుంచి తెలియజేయడం అనగా మున్సిపల్ అధికారులకు, ఇంజనీర్లకు రోడ్డు పక్కన డ్రైనేజీలు నానా అవస్థకు చేరినాయి. సీనియర్ సిటిజన్లు, పిల్లలు, స్కూల్ పిల్లలు అటు ఇటు తిరగడం చాలా కష్టమైంది. అధికారులు తొందరగా స్పందించి ఈ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారని ప్రజల తరపు నుంచి కోరుకుంటున్నాం.